హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం చూడబోయేది, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఇలాంటి మూతల్ని మనం ఈరోజు ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ముందుగా మనం ఈ చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదండి, మనకి వాటర్ బాటిల్కి, కూల్ డ్రింక్ బాటిల్స్కి వచ్చే చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా, వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. నేను ఇక్కడ వెనిగర్ బాటిల్ మూతని ఇలా కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేయండి. ఇక్కడ మనకి మూత అనేది కాస్త పెద్దగా ఉండాలి. ఇలా వెనిగర్ బాటిల్ మూత అయినా, లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ మూత కూడా కాస్త పెద్దగానే ఉంటుందండి, అదైనా పర్వాలేదు. రెండు వైపులా కట్ చేసిన తర్వాత మూత ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనకు కావాల్సింది డబుల్ సైడ్ టేప్ అన్నమాట. దీన్ని ఇలా ఒక చిన్న ముక్కని కట్ చేసి మూతకి ఇలా బ్యాక్ సైడ్ని అంటించేసి, ఇప్పుడు మనం దీన్ని ఒక గోడకి స్టిక్ చేసుకోవాలి. ఈ మూతకి మనం ఇప్పుడు చూడండి, లైటర్ని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదా. మనకి ఇలా గ్యాస్ స్టవ్ పక్కనే గోడకి ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి చేతికి అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాక్లెట్ బాక్స్ అండి. మనం ఐస్ క్రీమ్స్ అది కొన్నప్పుడు కూడా ఇలాంటి బాక్స్లే వస్తూ ఉంటాయి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లోకి మూతల్ని చూసారా, ఇలా అంటించేసేయాలండి. గ్లూ గన్తో నేను స్టిక్ చేస్తున్నాను. ఈ బాక్స్ని మనం ఇప్పుడు చూసారా, ఎగ్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాం. చాలా బాగుంటుందండి. ఎగ్స్ అనేవి అటు ఇటు కదలవు. మనకి ఇలాగే ఈ బాక్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుందండి. మీకు ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎందుకంటే కొందరు ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడరండి ఎగ్స్ అనేవి. లేదంటే కిచెన్లో ఓ పక్కన పెట్టడానికి కూడా బాగానే ఉంటుందండి. చక్కగా మనకి వంట చేసేటప్పుడు అందుబాటులో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంకా మనం వాటర్ క్యాన్స్కి అది వస్తూ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద మూతలు, వాటిని కూడా ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా క్యాన్ మూతల్ని ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని మనం రౌండ్ షేప్ వచ్చేలాగా మరలా కట్ చేయాలి. ఇలా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్నీస్తో ఇలా హోల్ చేయాలి. వీటిని ఇప్పుడు చూడండి, ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ వెనకాల ప్రెస్సింగ్ బటన్స్ అవి ఉంటుంటాయి కదండి, అవి మిస్ అయినప్పుడు ఈ రబ్బర్లు అనేది పెట్టచ్చు. ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. అస్సలు లూజ్ అవ్వన్నమాట. చెవికి చక్కగా పోగు అనేది అలా అంటుకుని ఉంటుంది, అస్సలు మిస్ అవ్వవు. అంతేకాదండి, బంగారు పోగులు కూడా వీటిని యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఈ పైప్ బారుగా ఉన్నప్పుడు ఇలాంటి బటన్స్ అది యూజ్ చేస్తుంటాం కదా, ఆ బటన్స్ లేనప్పుడు వాటికి బదులుగా మనం ఈ రబ్బర్లు కూడా యూజ్ చేయొచ్చు. ఈ క్యాప్స్ని మనం ఇంకొక విధంగా కూడా యూజ్ చేయొచ్చండి. డైనింగ్ టేబుల్ చైర్స్కి కింద వైపున బటన్స్ లాంటివి ఇస్తూ ఉంటాడండి, ప్లాస్టిక్ బటన్స్ అనమాట. అవి అరిగిపోయినప్పుడు మనం చైర్ని అటు ఇటు జరిపితే సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే ఫ్లోర్కి గీతలు కూడా పడుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ మూతలకి హాట్ గ్లూ పెట్టి చైర్స్కి ఇలా పెట్టండి. చాలా చక్కగా వెంటనే సెట్ అయిపోతాయండి. మనం చైర్ని అటు ఇటు జరిపినా సరే చాలా స్మూత్గా మూవ్ అవుతుంది. ఇక నుండి ఇలాంటి మూతల్ని కలెక్ట్ చేసి పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకుంటారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.